హే గాయ్స్, అందరికీ అడ్వాన్స్ హ్యాపీ బోనాలు. ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు కదా. ఇది బోనాల పండగకి ముందు రోజు అనమాట. ఎందుకు ముందు రోజు తీస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇంకా ఇల్లు అంతా సదురుతాం కదా, కంపల్సరీ బోనాలు కానీ ఏ ఫెస్టివల్ రాని మన తెలుగు వాళ్ళు మాత్రం ఇల్లు సదురుతూనే ఉండాలి. అది ఏ ఫెస్టివల్ అయినా కానీ కదా. ఇంకా అసలే బోనాల పండగ అంటే ఇంకా ఇల్లు సదరకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి. ఇంకా అందుకే నేను, మా తమ్ముడు, మా డాడీ అయితే మేము ముగ్గురం కలిసి అయితే ఇల్లు సదురుతున్నాము. ఇంకా అప్పటికి మా మమ్మీ అయితే లేదనమాట. మా మమ్మీ పనికి వెళ్ళింది కాబట్టి ఇంకా నేనైతే మంచం తీసి అవంతా కింద ఉన్న దుమ్మంతా ఊడ్చేసి అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మా డాడీ ఏమో అవన్నీ దులిపి బట్టలు అవన్నీ దులుపుతున్నాడు. ఇంకా మేమిద్దరం ఇంత కష్టపడుతుంటే బయట వర్షం కూడా అంత గట్టిగా పడుతుందన్నమాట. ఇంకా బయట వర్షం పడుతుంది, ఇంకా వర్షం సౌండ్ వినుకుంటూ ఇంకా మేమైతే ఇల్లు అయితే సదిరేసుకుంటున్నాం అనమాట. ఇంక ఇక్కడ నేనైతే ఇల్లు తుడుద్దామని అయితే ఇంకా ఇల్లు తుడుద్దామని అయితే ఇల్లు తుడుద్దామని ఇంకా మాపైతే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను, మీరందరూ అనుకోవచ్చు ఎందుకు అంత దరిద్రంగా ఉన్నావు అంటే ఇట్లా కొప్పు కట్టుకొని అని అనుకోవచ్చు. కానీ కంపల్సరీ చెప్తున్నా, ఎవరి ఇంట్లో అయినా ఇల్లు సదరడం కానీ ఏదైనా పని చేయాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కొప్పు కట్టుకొని టీ షర్ట్ ప్యాంట్ అయితే వేసుకొని అయితే చేస్తారు. కాబట్టి ఇంకా నేను కూడా అట్లనే చేశాను అనమాట. ఇంకా అంతే అనమాట. స్పెషల్గా ఏం రెడీ కాలేదు, ఎందుకంటే నేను ఈ ఛానల్లో నా జెన్యూన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే నేను ఎట్లా ఉంటానో అట్లా చూపిస్తాను అంతే, కానీ ఏం రెడీ కానమాట. ఇంకా కాబట్టి ఇంకా ఇల్లు సదురుకునేటప్పుడు మనం ఎట్లా ఉంటామో అట్లనే ఉండేదే తీశాను. ఇంకా ఇక్కడ నేను ఇల్లు అయితే అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం పనులంతా అయిపోయాయి అనమాట. ఓన్లీ ఇప్పుడు మెట్లకి రంగు వేయాలి. ఎందుకు మెట్లకి రంగు వేస్తున్నాం అనుకుంటున్నారు కదా. కాదు, కానీ ఎప్పుడైనా ఇప్పుడు మనం పైనకి వెళ్దాము అని చెప్పేసి స్టెప్స్ దగ్గరికి వెళ్తే బోరింగ్గా ఉంది. ఏదైనా మంచిగా చేయాలి, దీన్ని మంచిగా అంటే కలర్గా చేయాలి అనేది అనుకుంటున్నాం అనమాట. ఇంకా అందుకే చెప్పేసి ఇంకా ఏ కలర్ వేద్దామని చూసి చేస్తే ఇంకా రెడ్ అయితే చాలా బాగా కొడుతుంది హైలైట్ అని చెప్పేసి ఇంకా రెడ్ అయితే వేసేసామన్నమాట. రెడ్ అయితే చాలా మంచి కలర్. అంటే రెడ్ అంటే కొందరు నెగిటివ్ తీసుకుంటారు, కొందరు పాజిటివ్ తీసుకుంటారు. కానీ నేను ఏమనుకుంటున్నానంటే రెడ్ అనేది చాలా కలరు థిక్గా ఉంటుంది కాబట్టి చాలా మంచిది అనైతే నేను అనుకుంటాను. ఇంకా అందుకని చెప్పేసి మా స్టెప్స్కి అయితే రెడ్ కలర్ అయితే వేసామన్నమాట. రేపు బోనాలు అనగానే ఈరోజు స్టార్ట్ చేసాము మేము క్లీనింగ్. ఒకరోజేమో వేరే పని ఉంది, ఇంకొక రోజు ఇంకొక పని ఉంది. కాబట్టి మాకు ఇల్లు సదరాలంటే 2 days పడుతుంది, కంపల్సరీ 2 days అనమాట. ఎందుకు 2 days అంటే మాకు ఇప్పుడు ఉన్నది 2 rooms కాబట్టి ఒకరోజు ఒక రూమ్, ఒకరోజు ఒక రూమ్ ఇట్లా చేసుకుంటే మనకి ఎక్కువగా ఏమంటారు పని ఎక్కువగా ఉండదు అనేది అనిపిస్తుంది. కాబట్టి ఇంకా అట్లా చేసుకుంటాం అనమాట మేమైతే. మేము ఇంకా బయట గల్లీ అంతా కడగాలి, ఎందుకంటే వర్షం పడడం వల్ల ఇంకా అందరు తిరుగుతారు కాబట్టి మొత్తం మట్టి గజ్జి అంటే తడి అయితే ఉంటుంది కాబట్టి నీట్గా చేసుకోవాలి. కాబట్టి ఇంకా మేము నైట్ అయితే అనుకుంటున్నాం అనమాట. ఇంకా నైటే చేసేసుకుందాం. నైట్ అయితే ఇంకా ఖాళీగా ఉంటాం కాబట్టి మళ్ళీ ఎవరు తిరగరు కాబట్టి నైట్ పూట మాకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే లోపల 2 రూమ్లు అయిపోయినాయి అనమాట. ఓన్లీ బయట వరండా ఇంకా స్టెప్స్కి రంగు వేయాలి. ఇవి 2 పనులు ఉన్నాయి కాబట్టి ఇంకా అవి నైట్ అయితే చేసేసుకుంటాం. ఎందుకంటే నైట్కి ఇంకా మా మమ్మీ వస్తుంది కాబట్టి ఇంకా నైట్ అయితే చేసేసుకుందామని అయితే అనుకుంటున్నాము. ఇంకా హాల్ అయితే ఫైనల్గా ఇలా ఉందన్నమాట, నీట్గా. మీకు మా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి, నేను కంపల్సరీ చేస్తాను. ఇంకా మీరు మీ ఇంటిని ఎలా సదురుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుకి ఇదే నా వీడియో. ఓకే, బాయ్ బాయ్.